చాలా ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ వెళ్ళినా మాట్లాడడానికి జరగదు. ఈ ప్రోగ్రాంలో కూడా అసలు ఫంక్షన్స్ రావడానికి చాలా బాధగా వచ్చాను, చాలా బాధగా వచ్చాను. నాకు తెలిసిన వెంటనే ముందు నేను నగేష్ అన్నాను చెప్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన విషయం స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్న తర్వాత పెయిన్ తెలిసింది, అయినా కూడా స్టేజ్ వదలలేదు. ఎందుకంటే ఆ ఫంక్షన్, ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలి అని స్టార్ట్ చేసిన మనిషి ఆ ప్రోగ్రామ్ని మధ్యలో ఆపేస్తే ఎలా? నేను కూడా ఒక ఆర్టిస్ట్, డాన్సర్. డాన్స్ చేసేటప్పుడు నేను చాలా ప్రోగ్రామ్స్లో ఒక ఆర్టిస్ట్కి సడన్గా హెల్త్ బాగాలేదు అంటే పర్లేదు, నలుగురు ఉన్నాం కదా, ఇక్కడే ప్లేస్మెంట్ చెప్పేసి మా డాన్స్ మాస్టర్ అలా అడ్జస్ట్ చేసి మేము ప్రోగ్రామ్ వచ్చేసేవాళ్ళం. అది తెలిసి కూడా ఆ ప్లేస్మెంట్ వదలకుండా స్టేజ్ మీద వచ్చి అయినా పర్ఫామ్ చేస్తూ స్టేజ్ మీదే నేను అప్పటికే మిగతా వాళ్ళకి చెప్పాను, మీకు తెలిసినప్పుడు మీరెందుకు చెప్పలేదు, ఆపలేదు అని. బట్ ఆ దేవుడు మంచి వాళ్ళని తెలిపించుకుంటారు. నాకు ఈ స్టేజ్ మీద ఉన్నప్పుడు చాలాసార్లు ఎలక్ట్రిషియన్ దగ్గర ఏదో అరేంజ్మెంట్ కోసమో అటు ఇటు తిరుగుతూ కనిపించలాగే కన్నా ఇప్పుడు కూడా కనిపిస్తాడేమో అనిపిస్తుంది. తర్వాత ఆ ఫోటో చూసి నాకు ఇప్పుడు కూడా నమ్మకం కుదరట్లేదు. ఎందుకంటే నా బ్యాడ్లకి నేను ఆ రోజు ఆయన చూడలేదు. అది అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ ఆయన నేను చనిపోయినప్పుడు నేను చూడలేదు. కాబట్టి నాకు ఇంకా అలాగే ఉన్నాడు. అందరికీ హెల్ప్ చేస్తూ చాలామందికి ఈవెంట్ జరుగుతుంది